రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా ఎల్మెండార్ఫ్ రిచర్డ్సన్ బేస్ అలాస్కాలో ఏదైతే ఉందో అక్కడ కలిసిన విషయం మనందరికి తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చారు. సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఎలాంటిది కుదరలేదు, కానీ ఎండ్ ఆఫ్ ద వార్, ఖచ్చితంగా యుద్ధానికి అంతం ఉండాలి. దీనికి సంబంధించి రష్యా చాలా పెద్ద పవర్, ఉక్రెయిన్ చాలా చిన్న పవర్, కాబట్టి ఉక్రెయిన్ ఈ విషయంలో రష్యాతో బార్గెయిన్ చేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. ట్రంప్ ఎప్పటికప్పుడు మాట మారుస్తూ ఉంటారు. మొన్నటి వరకు కూడా ఉక్రెయిన్ కి అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారి పుతిన్ ని కలవగానే మాట మార్చేశారు. రష్యా చాలా పెద్ద పవర్, రష్యా ఇస్ అ వెరీ బిగ్ పవర్ అండ్ ఉక్రెయిన్ అనేది చాలా చిన్న పవర్, కాబట్టి ఉక్రెయిన్ రష్యాతో డీల్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బాల్ మొత్తం కూడా ఉక్రెయిన్ కోర్టులో ఉంది. అంతేకాదు ఉక్రెయిన్ మరియు యూరోపియన్ ఎలైస్ అందరూ కూడా రష్యాతో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా చేయాల్సిన ఏదో చేసింది, ఇంకా అమెరికా చేయడానికి ఏమి మిగలలేదు, కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్ మరియు యూరోపియన్ కంట్రీస్ ముందుకెళ్లి యుద్ధాన్ని ఆపాలని చెప్పారనమాట. ఈ తరుణంలో ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఈ 18వ తారీఖున అంటే ఈ సోమవారం రోజు అమెరికా బయలుదేరి వెళ్తున్నారు డొనాల్డ్ ట్రంప్ ని కలవటానికి ఈ విషయంలో.